సో మీరు మాకు దేవి మూవీ నుంచి మిమ్మల్ని తెలుగు ఆడియన్స్ చాలా బాగా ఓన్ చేసుకున్నారు. సో అందులో ఒక సీన్ పాము పుట్ట దగ్గరికి వెళ్ళి మీరు రియల్గా అది ఫేక్ కాదంట కదా, నిజం పాముతో పెట్టించారంట కదా. అది ఇది యాక్చువల్లీ అప్పటి నుంచి కోడిరామ కృష్ణ గారు ఎవరికి తెలియదు అదే, బట్ అప్పుడు సోషల్ మీడియా అంతా లేదు కదా, సో మీడియా చాలా తక్కువ. సో గ్రాఫిక్స్ సినిమా, ఫుల్ అండ్ ఫుల్ గ్రాఫిక్స్ సినిమా. సో ఆబ్వియస్లీ దే విల్ థింక్ దట్ ఇది కూడా గ్రాఫిక్సే అన్నట్టు. అక్కడ ఇప్పుడు రీసెంట్గా అగతా మూవీ ట్రైలర్ టీజర్ లాంచ్లో రాజుగారు వచ్చి స్టేజ్లో చెప్పారు అసలు 3 నెలలు 6 నెలలు నిద్రపోలేదంట అసలు. అవును, అది అంటే ఒక విషయం జరిగింది అక్కడ. ఏంటంటే ఇట్లా ముగ్గురు రాజుగారికి ఒక కళ వచ్చింది. కళలో ఇట్లా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది, సూపర్ డూపర్ హిట్ అవుతుంది, బట్ జస్ట్ స్టార్టెడ్, బట్ ముగ్గురు చచ్చిపోతారు ఈ సినిమాలో అన్నట్టు కళ వచ్చింది. ఆల్రెడీ షూటింగ్ ఇస్ గోయింగ్ ఆన్. సో ఒక ఇది కళనా నిజమా, వీ విల్ థింక్ ఇట్స్ అ డ్రీమ్ ఓన్లీ నో. సో రాజు గారు ఆల్సో వాజ్ లైక్ ఓకే ఏదో బ్యాడ్ డ్రీమ్ కేమ్, వీ షుడెంట్ టేక్ ఇట్ అండ్ క్యాజువల్గా వెళ్తా ఉంది. బట్ రియలీ one person passed away during the shooting. సో అప్పుడు రాజుగారు వాజ్ వెరీ వెరీ యూనో ఇదేంట్రా ఇది అంటే, ఫస్ట్ పర్సన్ వచ్చి ఒక మేనేజర్ అనమాట. సో నాగపౌర్ణమి రోజు స్పాట్లో లేదు, బట్ హీ పాస్డ్ అవే డ్యూరింగ్ ద షూటింగ్. సో తర్వాత నెక్స్ట్ అయ్యో ఇదేంట్రా అది, ఓకే కోఇన్సిడెంట్గానే ఉంటుంది, కళలో వచ్చిందంతా ఎట్లా జరుగుతుంది అంటే, సెకండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మా ఫాదర్గా పనిచేసిన అతను కంటిన్యూటీ ఉంది సినిమాలో, అతను పాస్ అయిపోయారు. తర్వాత ఫాదర్ని మార్చేస్తారు. వెన్ దే టేకింగ్ ద నెక్స్ట్ సీన్ దేర్ ఇస్ అ డిఫరెంట్ ఫాదర్. ఐఎమ్ లైక్ వాట్ హ్యాపెన్ అంటే ఇట్లా అయింది. ఇప్పుడు రాజు గారికి చాలా టెన్షన్ అయిపోయింది. ఓకే దేర్ ఇస్ డెఫినెట్లీ సమ్ కనెక్షన్, యునో గాడ్ హెస్ గివెన్ అస్ సేయింగ్ దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. సో నౌ ఒక ప్రొడ్యూసర్గా మన నిర్మాతగా వీ హ్యావ్ టు మేక్ షూర్ ఎవ్రీబడి ఈస్ సేఫ్ అని చెప్పి, అంటే పాము పుట్ట దగ్గరికి అయ్యో దాని తర్వాత అందరూ కోడి రామకృష్ణ గారు పాప అప్పుడే చాలా భయం అతనికి. ఇక్కడ కెమెరా ఇక్కడ ఉంటుంది, పాము మేమంతా అక్కడ ఉంటాం, ఆయన ఇక్కడ కూడా ఉండరు, అక్కడ ఎక్కడో కూర్చొని అక్కడి నుంచి టేక్ అంటే పారిపోతారు. సో ఇట్లా జరిగేది, బట్ అందరికీ భయం వచ్చింది. నేను మాత్రం అది ఏమో తెలియలా, నేను పుట్టిందే యాక్చువల్లీ నా నేమ్ కూడా నాగలక్ష్మి మహేశ్వరి వనిత. ఈమెకి పేరు నాగదుర్గ, నాగలక్ష్మి మహేశ్వరి వనిత. నాగలక్ష్మి నాకు యాక్చువల్ ఫస్ట్ నేమ్ అనమాట. సో ఆ పుట్టకి మమ్మీ 3 yearsగా బేబీ లేదు పెళ్ళైనాక. సో షీ రియల్గా జరిగింది. సో షీ ప్రేడ్ అండ్ దెన్ షీ గాట్ ప్రెగ్నెంట్ అండ్ ఐ వాజ్ బార్న్. సో నాకి పామ్ అంటే నాకు దేవుడు, అమ్మవారు. సో నాకు అట్లనే పెరిగాను కాబట్టి నాకు పెద్దగా. సో సెట్లో అందరూ భయపడుతున్నారు, అందరికీ ప్రాబ్లమ్. కోడి గారు వద్దుమా, నువ్వు వద్దు, నువ్వు విల్ కీప్ ద డమ్మీ స్నేక్ బికాస్ సీజీ అన్నిట్లో చేయలేము. దట్ పర్టికులర్ షాట్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్. But they decided I am the next candidate, definitely, because I was not at all bothered. I was just saying, no, you people are getting scared, you know, I'm fine, నాకు అమ్మరు అని చెప్తున్నాను. అప్పుడు ఆ సాంగ్ తీస్తున్నప్పుడు పుట్ట నుంచి పాము వచ్చింది. సో వచ్చి నాకు పొట్టు పెట్టేసి ఇట్లా దిగాలి, అది షార్ట్ ఇట్లా అది ఉంది సినిమాలో సాంగ్లో ఉంది కదా. సో నేను ఇట్లా మొక్కుకుంటా. సో అట్లా పెట్టేసి ఇట్లా దిగినప్పుడు ఇటు పట్టుకుంది, అవునా, కొరికేసింది. సో అట్లా చేసిన తర్వాత అందరూ చాలా ఇదైపోయి టెన్షన్ అయిపోయి, జస్ట్ ఇమాజిన్ బ్లీడింగ్. మై మదర్ ఈజ్ ఆల్సో ఇన్ ద సెట్ అండ్ ఐఎమ్ దేర్ అండ్ నేనేం పట్టించుకోలే. మమ్మీ వాళ్ళు పాము తీసుకొస్తారు కదా, వాళ్ళు వచ్చి ఒక మంది ఇచ్చారు, అది ఇమీడియట్గా మనం వేసుకోవాలి బికాస్ అది మిగతా వాళ్ళు ఎక్కడో చచ్చిపోయారు. నేను స్పాట్లో పామే నన్ను కొరికేసింది, అప్పుడు ఎట్లా ఉంటుంది. సో దే గేవ్ దట్ రివర్స్ సమ్ టాబ్లెట్ ఇస్ ద హెర్బల్ సంథింగ్. సో అది ఇస్తే మా మమ్మీ అయ్యోయ్యో నా కూతురికి అవన్నీ పట్టదు, అది షీఈస్ గాట్ ప్రాబ్లమ్ విత్ ఆయుర్వేదిక్ అండ్ ఆల్ దాట్. సో అవన్నీ నో
నెక్స్ట్ ఓకే కమ్ లెట్స్ గో టు ద హాస్పిటల్, మనం పోయి పెన్సిలిన్, అది ఒక్కటే ఫర్ స్నేక్ పాయిజన్ ఓన్లీ థింగ్ దట్ కెన్ రివర్స్ ఇస్ పెన్సిలిన్. ఐఎమ్ అలర్జిక్ టు పెన్సిలిన్ అపారెంట్లీ. సో మై మదర్ సెడ్ నో షీ కెనాట్ డూ. రాజుగారు కోడిరామలి గారు అసలు ఇది లేదు అది లేదంటే ఏం చేయాలని వాళ్ళకి ఉంటుంది కదా. ఐఎమ్ లుకింగ్, ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ ఓన్లీ. అండ్ మై మదర్ సెడ్ నో ఏం అవ్వదు, షీల్ బీ ఫైన్. అండ్ ఐఎమ్ ఆల్సో లైక్ దేర్ ఆస్కింగ్ మీ, ఐ విల్ బీ ఫైన్, అమ్మవారే కదా ఏం అవలా. ఏదో ఐ థింక్ ఆ నమ్మకమో ఏమో తెల్ల, ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ టు మీ, బట్ ఇట్స్ వెరీ డేంజరస్ థింగ్. బట్ చాలా మందికి తెలియదు, అంటే దేవి మూవీలో రియల్ గా పాము ఒరిజినల్ కాదని తెలుసు అందరికి, అది ఒరిజినల్ అని ఎవరికి అది దే స్టిచ్ ఇట్ అనమాట. యూజువలీ పామ్ ఎప్పుడు షూటింగ్ పామ్ వస్తే అది స్టిచ్ చేస్తారు, సో ఇట్లా ఓపెన్ అవ్వదు. ఓపెనింగ్ షాట్ అంతా CG లోనే చేస్తారు. అట్లనే వీళ్ళు కూడా అనుకున్నారు ఓపెన్ లేదు ఇట్లా పెట్టేసి దిగుతుంది అని, బట్ అదేదో ఓపెన్ అయిపోయింది, డబాల్ని పట్టుకుంది నన్ను. నేను అది బ్లెస్సింగ్. ఇక్కడి నుంచి ఆ సీన్ ఎంత బాగుంటదంటే అసలు పడింది మీకు పెట్టింది ఎలా దిగింది అది క్లియర్ గా చూపించింది. ఇప్పుడు తెలిసింది మాకు అసలు ఇది అని, కానీ మీకు ఉన్న ధైర్యానికి అది అప్పుడేమో ధైర్యమో ఏమో తెల్ల, నేను అమ్మవారుగా చూసిన కాబట్టి నాకు అసలు